యూస్ కేసెస్ ఏమున్నాయని పెడతాను. ఈ మంత్లోనే 22, 23 ప్రపంచంలో ఉండే డ్రోన్స్ అన్నీ తీసుకొచ్చి యూస్ కేసెస్ అన్నీ తీసుకొచ్చి సీసీటీవీ కెమెరాల్లో కూడా యూస్ కేసెస్ ఏమున్నాయి కూడా తీసుకొచ్చి సెల్ ఫోన్లో కూడా వాడుతూ ఏ నాలెడ్జ్ అయితే మీకు మనం దీంట్లో ఉందో క్లౌడ్లో ఉందో ఆ నాలెడ్జ్ కూడా తీసుకొని ఇప్పుడుండే యూస్ కేసెస్ తీసుకొని నెక్స్ట్ యూస్ కేసెస్కి ఛాలెంజెస్ వదిలిపెడుతున్నాం. స్టార్టప్కి స్కూల్స్ అందరిని పిలుస్తాం, కాలేజీలో పిలుస్తాం, పిల్లలందరినీ ఫ్యాకల్టీ పిలుస్తాం. ఒక 100, 200, ఒక 500 యూస్ కేసెస్ తయారు చేస్తాం. ఇవన్నీ ఉన్నాయి. మీరు తయారు చేయండి, డెమాన్స్ట్రేషన్ రండి. మీరు బాగా చేస్తే మేము వాడతాం. మేము వాడిన తర్వాత నువ్వు మార్కెటింగ్ చేసుకో. దానికి కావాలంటే మళ్ళీ మీ అందరికీ ఒక స్టార్టప్ కంపెనీ కింద ఎంఎస్ఎంఈ కింద నేను క్యాపిటల్ ఇస్తాను, సీడ్ క్యాపిటల్ ఇస్తాం. ఎక్స్పెరిమెంట్. దట్ ఈస్ ది ఫ్యూచర్. ఒకప్పుడు ఐటీని ప్రమోట్ చేశాం. ఇప్పుడు కాంప్రహెన్సివ్గా ప్రతి ఒక్క దాన్ని ఇన్వాల్వ్ చేసి రియల్ టైమ్ సొల్యూషన్ బై యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐ వాంట్ టు ప్రొవైడ్. దట్ ఈస్ ది వర్క్ వీఆర్ డూయింగ్. ఐ ఆస్క్డ్ హిమ్ టు కమ్. ఆయన ఏమన్నా అంటే మా వాళ్ళు పంపిస్తాను, మీరు చేసిన తర్వాత మేము ఫాలో అవుతామంటున్నారు. నౌ ఐఎమ్ ఆస్కింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. ఐ వాంట్ ఇప్పుడు ఎన్ని స్టాండ్ అలోన్ సిస్టమ్స్ ఉన్నాయి మన దగ్గర. మీరు ఒకసారి చూస్తే ఆధార్ ఉంది. ఆధార్ ఐడెంటిఫికేషన్ ఫార్మర్స్కి డబ్బులు ఇస్తుందా, అది ఫార్మర్కి ఇచ్చే బెనిఫిట్. ఆయుష్మాన్ భారత్ ఉంది. ప్రతి ఒక్కరి హెల్త్ రికార్డు ఉంది. ఆల్ స్టూడెంట్స్ క్యారియర్ కింద ఆధార్ అనే ఒక కార్యక్రమం ఆధార్ ఇది అవుతుంది. ఆధార్ ఉంది. ఆ ఆధార్లో ఏమవుతుందంటే క్యారియర్ ఎలిమెంటరీ స్కూల్ నుంచి గారు పుట్టినప్పటి నుంచే పెట్టుకుంటే అతను ఉద్యోగం వచ్చే వరకు ఏం చదువుతున్నాడు, ఏ కోర్సు చదువుతున్నారో చూసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ క్లాస్ వాడికి 25, 22 ఏళ్ళ తర్వాత కానీ మార్కెట్లోకి వస్తే అప్పుడు ఏ కోర్సెస్ అవసరం, ఏ స్కిల్స్ అవసరం ఇప్పటి నుంచి ప్లాన్ చేయొచ్చు. దట్ ఈస్ వేర్ ఐ వాంట్ టు ప్లాన్. హెల్త్ రికార్డ్స్ ఒకసారి చూసుకుంటే హెల్త్ ఆఫ్ ది నేషన్ వీ కెన్ అనలైజ్. అంటే ఎంత బీపీ ఎంతమందికి ఉంది, లేకపోతే హార్ట్ ఎంతమంది ప్రాబ్లం ఉంది, క్యాన్సర్ ఎంతమందికి ఉంది, వాట్ ఈస్ ది రీజన్స్, హౌ టు గో అబౌట్, హౌ టు ప్రివెంట్ ఇట్, వేరియస్ యూస్ కేసెస్ తయారు చేయొచ్చు. దీన్ని ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ చేయగలిగితే ఆ ఫ్యామిలీకి ఉండే స్ట్రెంగ్త్ తీసుకొని ఎంపవర్మెంట్ ప్లాన్ చేసే అవకాశం వస్తుంది. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది.